హలో 10th క్లాస్, నేను మీ ఎస్బీకే. అవును, ఈరోజు మీ ముందుకి ట్రిగ్నోమెట్రీతో వస్తున్న ట్రిగ్నోమెట్రీని మనం ఈజీగా నేర్చుకుందాం. చాలామందికి ట్రిగ్నోమెట్రీ అంటే భయం ఉంటుంది కదా, లైక్ ఈవెన్ మ్యాథ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ట్రిగ్నోమెట్రీని చూసి కొంచెం భయపడతారు కొన్నిసార్లు. అంటే మ్యాథ్స్ ఇష్టం లేని స్టూడెంట్స్ అయితే ట్రిగ్నోమెట్రీని చూడగానే కాస్త భయపడిపోతారు కదా. సో ఆ భయాన్ని పోగొట్టడానికి ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ప్రతి వీడియో ఎండ్ వరకు చూడండి, ప్రతి వీడియో చూడండి. సిరీస్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 3 to 4 పార్ట్స్ అవ్వచ్చు. సో ట్రిగ్నోమెట్రీ మొత్తం క్లియర్గా ఈజీగా నేర్పిస్తా, మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. సో వితౌట్ మేకింగ్ ఎనీ డిలే, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో హాయ్, హలో, నమస్తే, నేను మీ ఎస్బీకే. మనం మాట్లాడుకున్న విధంగానే మనం ట్రిగ్నోమెట్రీ గురించి అయితే నేర్చుకుంటున్నాం. ఈరోజు ట్రిగ్నోమెట్రీ వెరీ బేసిక్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ వీడియోలో వెరీ బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ బాగా అలవాటు చేసుకున్నారు అంటే మీరు చాలా చాలా ఈజీగా ట్రిగ్నోమెట్రీని అలా ఊదుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఆ ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ప్లీజ్ కాస్త కాన్సన్ట్రేట్ చేయండి. ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ మెయిన్ క్వశ్చన్స్ చేయాలంటే బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ బేసిక్స్ని మీరు కాన్సన్ట్రేటెడ్గా చూడండి, వినండి, రాయండి, ఈజీగా నేర్చుకుంటారు. ఓకే, ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ద నేమ్ అంటే ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, ఎందుకు ఆ నేమ్ వచ్చింది, ఏంటి అనేది కొంచెం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకు 3 వర్డ్స్ కనిపిస్తున్నాయి. ట్రై గోనోమెట్రీ కదా, ట్రై గోనోమెట్రీ. సో ఈ ట్రైగోనోమెట్రీ అనేది యాక్చువల్గా ట్రిగ్నోమెట్రీ అంటున్నాం కదా, ట్రైగోనోమెట్రీ సపరేట్. ట్రై ఈజ్ నథింగ్ బట్ మనకు తెలుసు 3. ట్రై అంటే 3. నెక్స్ట్ గోనో ఈజ్ నథింగ్ బట్ యాంగిల్స్. అండ్ మెట్రీ ఈజ్ నథింగ్ బట్ మెజర్మెంట్. అంటే మెజర్ చేయడం, కొలవడం. అంటే 3 యాంగిల్స్ని కొలుస్తున్నాం. ఏ యాంగిల్స్ని కొలుస్తున్నాం? 3 యాంగిల్స్. అసలు ఎక్కడి నుంచి వచ్చాయి 3 యాంగిల్స్ ఏంటి అంటే వీఆర్ కన్సిడరింగ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏంటి? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్సిడర్ చేసి ఈ యాంగిల్స్లో మనం ఈ యాంగిల్స్ని అండ్ సైడ్స్ని యాంగిల్స్ గురించి మనం మెజర్ చేసేది ట్రిగ్నోమెట్రీ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్, సైడ్స్, యాంగిల్స్, దాని హైటు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏది నేర్చుకోవాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా కూడా ట్రిగ్నోమెట్రీ యూజ్ చేస్తాము కంప్లీట్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కోసం. ఓకే, సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కోసమే మనం ఈ ట్రిగ్నోమెట్రీ నేర్చుకుంటున్నాం. అందుకే 3 యాంగిల్స్ మెజరింగ్. ట్రిగ్నోమెట్రీని మనం ట్రిగ్నోమెట్రీ ఇస్ నథింగ్ బట్ మనం ఇలా చెప్పొచ్చు, ట్రిగోనోమెట్రీ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ట్రిగ్నోమెట్రీ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్, యాంగిల్స్ గురించి మనం దాని యొక్క రిలేషన్షిప్ గురించి నేర్చుకోవడమే ఈ ట్రిగ్నోమెట్రీ. అందుకే చెప్తున్నా, ట్రై ఈజ్ 3, గోనో ఈజ్ యాంగిల్స్ అండ్ మెట్రీ ఈజ్ మెజర్మెంట్. మెట్రీ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మెట్రియాన్ అని రాసుకోవాలి. సో మెట్రియాన్ ఈజ్ మెజర్మెంట్ అని చెప్పొచ్చు. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్స్. సో ఇందాక నేను చెప్పినట్టు వీఆర్ కన్సిడరింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, వి ఆల్వేస్ కన్సిడర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓన్లీ. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్సిడర్ చేయాలి. ఇన్ దట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ఒకసారి చూసుకున్నట్లయితే లైక్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈజ్ లైక్ 180. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, సి. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. సమ్ ఆఫ్ యాంగిల్ ఏబిసి, ఈ మూడింటిని యాడ్ చేస్తే 180. But in the right angle triangle we are considering one angle is 90 degrees. One angle 90 degrees ఉంటేనే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఖచ్చితంగా 1 యాంగిల్ అనేది 90 degrees కంపల్సరీ ఉండాలి. అండ్ రిమైనింగ్ యాంగిల్స్ చూడండి, 2 యాంగిల్స్ని మనం సమ్ చేస్తే 90 degrees వస్తుంది. లైక్ ఇదొక 45, ఇదొక 45. మేబీ కొన్నిసార్లు చేంజెస్ ఉండొచ్చు. 45 ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు. డెఫినెట్లీ అక్యూట్ యాంగిల్ అంటే మీకు తెలుసు కదా, acute angle A and C, A, C are acute angles. A, C are acute angles. ఇది రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్. B is రైట్ యాంగిల్, A and C are acute angles. acute angle అంటే ఏంటి అంటే లెస్ దాన్ 90 degrees ఉండాలి. ఇది B is perfectly 90 degrees ఉండాలి. సో సమ్ ఆఫ్ A and C is
రైట్ యాంగిల్ అని చెప్పొచ్చు. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఖచ్చితంగా 90 వస్తుంది. సో ఇది ఒక 90 ప్లస్ 90 ఈజ్ 180. అందుకే చెప్పాను సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆర్ 180. సో ఇది రైట్ యాంగిల్ యొక్క డీటెయిల్స్. ఓకే, సో ఇది రైట్ యాంగిల్ మనం కన్సిడర్ చేసేది. ఈ రైట్ యాంగిల్ని మనం నీట్గా ఇంకొంచెం డెప్త్గా తెలుసుకున్నట్టయితే ఈ లెసన్లో మనం మేజర్గా 6 వర్డ్స్ వింటాం. కొత్త వర్డ్స్ ఎప్పుడు వినట్టుగా కొత్తగా ఉంటాయి. లైక్ ఇప్పుడు చూడండి, అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ డ్రా చేస్తున్నా. ఓకే, ఇది మనకు తెలుసు 90 degrees ఉంటుంది. దీన్ని బి అనుకుంటాం, ఇది ఏ, ఇది సి. ఓకే, ఇక్కడ మనకు 3 సైడ్స్ ఉన్నాయి, అవునా? 1 2 3. రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండేది హైపోటెనస్. రైట్ యాంగిల్కి స్ట్రైట్గా ఉండేది అపోజిట్లో ఉండేది హైపోటెనస్, విచ్ ఈజ్ హ్యావింగ్ ఎ లార్జర్ సైడ్ అని కూడా చెప్పొచ్చు. ఈ 3 సైడ్స్లో ఇది లార్జర్గా ఉంటుంది, అన్నిటికన్నా కొంచెం పెద్దగా ఉండేది హైపోటెనస్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ రెండిట్లో మనం దేన్ని టీటాగా కన్సిడర్ చేస్తున్నాం? ఏదో ఒక్కదాన్ని మాత్రమే యాంగిల్గా అనుకుంటాం. కొన్నిసార్లు ఇది అవుతుంది, కొన్నిసార్లు ఇది యాంగిల్ అవుతుంది. ఒకవేళ యాంగిల్ ఇది అవుతే మనకు యాజ్ పర్ ద క్వశ్చన్, యాజ్ పర్ ద సిచ్యువేషన్ ప్రకారంగా యాంగిల్ ఇది అవుతే దీనికి ఆపోజిట్లో ఉండేది అపోజిట్ సైడ్ అవుతుంది, అపోజిట్ సైడ్. ఇది వచ్చేసి హైపోటెనస్ కదా. ఓకే, నెక్స్ట్ దీనికి అటాచ్ అయి ఉంటుంది చూడండి, ఇక్కడ దీనికి పక్కలే అడ్జసెంట్గా ఉంటుంది చూడండి, ఇది అడ్జసెంట్ సైడ్ అంటారు. సో టీటాకి ఆపోజిట్లో ఉంటే అపోజిట్ సైడ్, పక్కన అతుక్కొని ఉంటే అడ్జసెంట్ సైడ్. ఇన్ కేస్ టీటా ఇది అవుతే ఇది కాదు, ఇది టీటా అయితే ఇవి చేంజ్ అవుతాయి. సో టీటా ఇక్కడ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ ఆపోజిట్లో ఉండేది అపోజిట్ సైడ్ అవుతుంది, పక్కనే ఉండేదాన్ని అడ్జసెంట్ సైడ్ అని కూడా అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ ఉంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని బేస్ చేసుకొని మనకు సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసీకెంట్ టీటా, సీకెంట్ టీటా అండ్ కాట్ టీటా. ఈ 6 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లైక్ కేమ్ ఫ్రమ్ సమ్ అదర్ లాంగ్వేజెస్ అని చెప్పొచ్చు. లైక్ ఇది లాటిన్ వర్డ్ అనమాట. సైన్ అనేది ఒక లాటిన్ వర్డ్. లాటిన్లో సైనస్ అని ఉంటుంది. ఇట్ మీన్స్ ఏంటి అంటే కర్వ్ అని లేదా ఫోల్డెడ్ అని. ఓకే, సైనస్ అంటే కర్వ్ లేదా ఫోల్డెడ్ అని అర్థం. కొన్ని గ్రీక్ వర్డ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు కాస్ అంటే కాంప్లిమెంటరీ అని. కాంప్లిమెంటరీ ఇస్ నథింగ్ బట్ లెస్ దాన్ 90 ఉండాలి కదా. కాంప్లిమెంటరీ నథింగ్ బట్ సైన్ ఆఫ్ 90 మైనస్ టీటాని మనం కాస్ అంటాం. అంటే 90 మైనస్ టీటా అంటే 90 కన్నా తక్కువ. 90 కన్నా తక్కువ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్, అక్యూట్ యాంగిల్ అని కూడా చెప్తాం కదా. సో అలాగా ఈ కాస్ని మనం కాంప్లిమెంటరీ అంటాం. కాస్ నథింగ్ బట్ గ్రీక్లో కాంప్లిమెంటరీ. సో అందుకు దాన్ని ఇలా కాస్ అని కూడా అంటాం. దాన్ని కొసైన్ అని కూడా అంటాం. కొసైన్, కాస్ అనే కాదు కొసైన్ అని కూడా అంటారు. సో అవన్నీ ఓకే ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే అవి గుర్తుపెట్టుకోవచ్చు. బట్ మేజర్గా మనకు ఈ లెసన్లో క్లారిటీ కోసం ఇవన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఈజీ వేలో గుర్తుపెట్టిన విధంగా నేను చెప్తా. సో జాగ్రత్తగా వినండి. సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసెకెంట్ టీటా, సీకెంట్ టీటా, కాట్ టీటా కదా. సో ఈ 6 కూడా దీని సైడ్ నుంచి ఫార్ములాస్ వస్తాయి. సో టీటాని నేను సీగానే కన్సిడర్ చేస్తున్నా. యాంగిల్ సి దగ్గర టీటా ఉంటుంది అని కన్సిడర్ చేస్తున్నా. సో ఇదే డయాగ్రామ్ బేస్ చేసుకొని నేను మీకు ఇవన్నిటికీ కూడా ఫార్ములాస్ రాస్తాను. ఓకే, సో టీటా ఇక్కడ ఉంది కాబట్టి సైన్ టీటాకి ఫార్ములా అపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్. ఏంటి? అపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్. ఓకే, అపోజిట్ సైడ్ ఏముంది? ఏబి, అవునా? బై ఇదేంటి? ఏసి, ఏబి బై ఏసి, అపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్. మరి కాస్ టీటాకి ఏంటి అంటే కాస్ టీటా ఈజ్ అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్ సైడ్. ఓకే, సో ఇది కాస్త కింద రాసుకుందాం. ఏంటి అడ్జసెంట్ సైడ్? బీసీ బై ఏసీ, బీసీ బై ఏసీ. నెక్స్ట్ టాన్ టీటా, టాన్ టీటా కదా. టాన్ టీటా అంటే సైన్ బై కాస్ అని చెప్పొచ్చు. అది మీకు ముందు వెళ్తుంటే తెలుస్తుంది, నేను మళ్ళీ చెప్తా. సైన్ టీటా ఈజ్ నథింగ్ బట్ అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్, జస్ట్ ఇవి చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ చూడండి. నేను వీటికి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను మళ్ళీ చెప్తా. సో జస్ట్ ఒకసారి చూడండి. ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి, అడ్జసెంట్ సైడ్ ఏంటి? బీసీ. ఓకే, సో ఇక్కడ వరకు ఒకసారి చూడండి.
సైన్ టీటా అనేదాన్ని ఆపోజిట్ బై హైపోటెన్స్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే, ఆపోజిట్ బై హైపోటెన్స్. దీనికి ఆపోజిట్ అండ్ నథింగ్ బట్ సైన్కి ఎప్పుడు కూడా కాస్ అనేది అపోజిట్లో ఉంటుంది. మీకు ఇక్కడ 2 పదాలు చెప్తున్నా, ఒకటి ఆపోజిట్, ఇంకొకటి రెసిప్రోకల్. ఇవి 2 డిఫరెంట్. నా లెక్చర్ ప్రకారంగా ఆపోజిట్, రెసిప్రోకల్ ఆర్ డిఫరెంట్. ఓకే, నేను చెప్తా ఎందుకు ఈ 2 పదాలు డిఫరెంట్ అన్నాను, ఇవి 2 ఏంటి ఇంతకని నేను చెప్తా. సో ఇక్కడ మీకు సైన్ కాస్ అనేవి ఆపోజిట్లో ఉంటాయి. ఎలా ఉంటాయి? అది ఎస్ అంటే ఇది నో అంటుంది. ఓకే, అది ఎస్ అంటే ఇది నో అంటుంది. చూడండి ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్స్ అయితే ఇక్కడ అడ్జసెంట్ బై హైపోటెన్స్. ఓకే, ఆపోజిట్ బై హైపోటెన్స్, బట్ కాస్కి వచ్చేసి అడ్జసెంట్ బై హైపోటెన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చేసి tan టీటా కదా. tan ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ సైన్ అండ్ కాస్. ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ సైన్ అండ్ కాస్. అంటే సైన్ టీటా బై కాస్ టీటా, సైన్ టీటా బై కాస్ టీటా. tan టీటా ఈజ్ సైన్ టీటా బై కాస్ టీటా. ఓకేనా? దాని ప్రకారంగా సైన్ అంటే ఏంటి మనకి ఇక్కడ? ఆపోజిట్ బై హైపోటెన్స్ కదా, బై మళ్ళీ కాస్ టీటా అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్స్ కదా. అవునా? హైపోటెంట్ గాట్ క్యాన్సల్. ఏం మిగులుతుంది? పైన ఆపోజిట్, కింద అడ్జసెంట్ మిగులుతుంది. అందుకే కదా ఆపోజిట్ బై అడ్జసెంట్ రాశాను. అవునా? సో అలాగా మనకు tan టీటా ఈజ్ డిపెండ్స్ అపాన్ ద సైన్ టీటా అండ్ కాస్ టీటా అని కూడా చెప్పొచ్చు. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో సైన్ టీటా కాస్ టీటా, సైన్ బై కాస్ చేస్తేనే tan వస్తుంది. నెక్స్ట్ ఇంకా కొసీకెన్ టీటా. ఓకేనా? ఏంటి? కొసీకెన్ టీటా. కొసీకెన్ టీటా అనేది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. కొసీకెన్ టీటా ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ టీటా. మీకు చెప్పాను కదా, రెసిప్రోకల్ ఆపోజిట్ 2 ఉంటాయి ఇక్కడ వర్డ్స్. ఈ రెండింటి మీదే కంప్లీట్ ఈ ఫార్ములాస్ అన్నీ కూడా డిపెండ్ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఈజీనే ఉంటుంది. సైన్ టీటాకి కాస్ టీటా అనేది ఆపోజిట్, అది ఎస్ అంటే ఇది నో అంటుంది. బట్ ఇక్కడ సైన్ టీటాకి కొసీకెన్ టీటా అనేది రెసిప్రోకల్ అంటే రివర్స్. ఓకే, రివర్స్. లైక్ తెలుగు గులుతే వికట కవి అంటే ఇలా వచ్చినా సేమ్ కదా. రివర్స్ అంటే ఇది ఆపోజిట్, నథింగ్ బట్ ఎస్ అంటే ఇది నో అనడం. ఓకేనా? ఇది రివర్స్. అంటే ఇప్పుడు సైన్ టీటాకి ఆపోజిట్ బై హైపోటెన్స్ కదా, ఇదేం చేస్తుంది తెలుసా? హైపోటెన్స్ బై ఆపోజిట్. ఓకేనా? ఏంటి? హైపోటెన్స్ బై ఆపోజిట్. రెసిప్రోకల్ అంటే రివర్స్. ఆపోజిట్ బై హైపోటెన్స్ కాస్త హైపోటెన్స్ బై ఆపోజిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సో దీని యొక్క ఫార్ములా ప్రకారంగా హైపోటెన్స్ ఏంటి? ఏసీ అండ్ ఆపోజిట్ వచ్చేసి ఏబి. ఏసీ బై ఏబి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కొసెకెన్ టీటా అయిపోయింది. నెక్స్ట్ సీకెన్ టీటా. సీకెన్ టీటా అనేది కాస్ టీటాకి రెసిప్రోకల్. కాస్ టీటాకి రెసిప్రోకల్. ఇక్కడ అడ్జసెంట్ బై హైపోటెన్స్ కదా, ఇప్పుడు హైపోటెన్స్ బై అడ్జసెంట్. దాని ప్రకారంగా ఏంటి? ఏసీ బై బీసీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ కాట్ టీటా. కాట్ టీటా అనేది tan టీటాకి రెసిప్రోకల్. tan టీటాకి రెసిప్రోకల్ అని చెప్పొచ్చు. లేదు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కొసెకెన్ టీటా అండ్ సీకెన్ టీటా. కొసెకెన్ టీటా బై సీకెన్ టీటా. ఇక్కడ సైన్ టీటా కాస్ టీటా నుంచి tan టీటా వచ్చింది. కొసెకెన్ టీటా నుంచి సీకెన్ టీటా నుంచి కాట్ టీటా వస్తుంది. నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ చెప్తున్నా మీకోసం. ఇది సైన్ టీటా, కాస్ టీటా, tan టీటా, కొసీకెంట్ టీటా, కొసీకెంట్ టీటా. ఇది సీకెంట్ టీటా, కొసీకెంట్ సీకెంట్. కొసీకెంట్ బై సీకెంటే కాట్. ఓకేనా? ఇది బై ఇది. లైక్ ఇప్పుడు లేదా దీనికి రెసిప్రోకల్ అని కూడా చెప్పొచ్చు. tan టీటాకి రెసిప్రోకల్. అక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్ ఉంది, ఇక్కడ అడ్జసెంట్ బై ఆపోజిట్ వస్తుంది. ఓకేనా? దాని ప్రకారం అడ్జసెంట్ ఏంటి? బీసీ బై ఆపోజిట్ ఏంటి? ఇది కదా ఏబి. ఓకేనా? సో దీని నుంచి మనం ట్రై చేద్దామా, సేమ్ వస్తుందో లేదో. కొసెకెంట్ బై సీకెంట్ చేసి కొసెకెంట్ ఏంటి? హైపోటెన్స్ బై ఆపోజిట్. ఇక్కడ ఏంటి? హైపోటెన్స్ బై అడ్జసెంట్. హైపోటెన్స్ క్యాన్సిల్ అయిపోతే 1 బై ఆపోజిట్ బై 1 బై అడ్జసెంట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు చేసి చూపిస్తారు చూడండి. కొసెకెంట్ బై సీకెంట్ కదా. సో ఇప్పుడు మనకు కొసెకెంట్ ఏంటి? హైపోటెన్స్ బై ఆపోజిట్ బై ఇదేంటి? హైపోటెన్స్ బై అడ్జసెంట్. హైపోటెన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది అంటే 1 బై ఆపోజిట్ బై 1 బై అడ్జసెంట్. నేను ఇందాక చెప్పాను ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే 1 బై ఆపోజిట్ ఇంటూ అడ్జసెంట్ బై 1 వస్తుంది. అంటే రివర్స్ అవుతుంది ఇట్లా.
ఓకే, కింద ఉన్న దాన్ని ఏం చేస్తామంటే ఇంటులో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ బైలో ఉంది కదా, దాన్ని ఇంటులో కన్వర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇక 1 adjacent కాస్త adjacent by 1 అవుతుంది. ఓకేనా, సో అప్పుడు adjacent by 1 అవుతుంది కాబట్టి 1 into adjacent is adjacent, opposite into 1 is opposite. సో adjacent by ఆపోజిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఎంటైర్ థింగ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, జస్ట్ నేను చెప్పిన ట్రిక్ ప్రకారంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు ఇన్కేస్ ప్రూఫ్ కావాలన్నప్పుడు ఇలా చేసుకోండి. నీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. సైన్ టీటా కాస్ టీటా ఇవి రెండు కూడా ఆపోజిట్, అది ఎస్ అంటే ఇది నో అంటుంది. ఓకేనా, సో అందుకే ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్స్ అంటే ఇది ఏమని చెప్తుందంటే అడ్జసెంట్ బై హైపోటెన్స్ అంటుంది. అది ఆపోజిట్ బై హైపోటెన్స్, ఇది అడ్జసెంట్ బై హైపోటెన్స్. అండ్ నెక్స్ట్ tan θ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద సైన్ టీటా అండ్ కాస్ టీటా, అంటే దీనిపైన డిపెండ్ అవుతుంది. ఇది బై ఇది, ఇది బై ఇది చేస్తే హైపోటెన్స్ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఆపోజిట్ అడ్జసెంట్ మిగులుతుంది. సో ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకేనా, tan θ అంటే ఇవి రెండు బై చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ కొసికెన్ టీటా ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ టీటా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, రెసిప్రోకల్. సైన్ టీటా అనేది కాసికెన్ టీటాకి రెసిప్రోకల్. ఓకేనా, సీకెన్ టీటా అనేది కాస్ టీటాకి రెసిప్రోకల్. ఓకేనా, లైక్ ఇప్పుడు కొసికెన్ టీటాకి ఏమొస్తుందంటే సైన్ టీటాలో ఏదైతే ఉంటుందో దానికి రివర్స్గా వస్తుంది. ఓకేనా, అండ్ సీకెన్ టీటాకి కాస్లో ఏది ఉంటే అది రివర్స్గా వస్తుంది, ఆపోజిట్ కాదు రివర్స్. ఓకే, ఇక్కడ అడ్జసెంట్ బై హైపోటెన్స్ కాబట్టి ఇక్కడ హైపోటెన్స్ బై అడ్జసెంట్. కాట్ టీటా అనేది రెసిప్రోకల్ ఆఫ్ tan θ, రెసిప్రోకల్ ఆఫ్ tan θ. సో tan θలో ఇక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్ ఉంది, ఇక్కడ అడ్జసెంట్ బై ఆపోజిట్ ఉంది. సో మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఒక్కసారి మీరు గమనించండి. సో వీటిపైన ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మనం ఈ సెషన్ ఇక్కడితో క్లోజ్ చేద్దాం. సో ఈ పార్ట్ ఇక్కడితో క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. అందులో మీకు టేబుల్ చెప్తా, ట్రిగ్నోమెట్రీ టేబుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చాలా ఈజీ మెథడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. సో రెసిప్రోకల్ ఫార్ములాస్ అంటారు వీటిని, రెసిప్రోకల్ ఫార్ములాస్. నేను మీకు చెప్పాను ఇందాకే రెసిప్రోకల్ అని, అందుకే సైన్ టీటాకి కొసికెన్ టీటా అనేది రెసిప్రోకల్. చూడండి, సైన్ టీటాని 1 కొసికెంట్ రాసామంటే కొసికెంట్ ఈజ్ నథింగ్ బట్ 1 రాయాలి కదా. రెసిప్రోకల్ ఈజ్ నథింగ్ బట్ 1 రాయాలి కదా. సో సైన్ టీటా ఈజ్ 1 కొసికెన్ టీటా, సేమ్ కొసికెంట్ ఆల్సో 1 సైన్ టీటా, అంటే రివర్స్, దీనికి రివర్స్. నెక్స్ట్ కాస్ టీటా ఈజ్ 1 సీకెన్ టీటా. ఓకే, సీకెన్ టీటా ఈజ్ 1 కాస్ టీటా. tan θ ఈజ్ 1 కాట్ టీటా, కాట్ టీటా ఈజ్ 1 tan θ. మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా, ఇక్కడ సైన్ కొసికెంట్, కాస్ సీకెంట్, tan కాట్, ఈ పేర్స్ గుర్తుపెట్టుకోండి. సైన్ కొసికెంట్, కాస్ సీకెంట్, tan కాట్. ఓకే, సో ఈ పేర్స్ ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు టేబుల్ వస్తుంది, ఆ టేబుల్లో కూడా ఇవి ఈజీ అవుతాయి, చాలా యూజ్ అవుతాయి. సో కొంచెం కాన్సన్ట్రేషన్ గుర్తుపెట్టుకోండి. సైన్ 1 కొసికెంట్, కొసికెంట్ 1 సైన్, కాస్ 1 సీకెంట్, సీకెంట్ ఈజ్ 1 కాస్, tan ఈజ్ 1 కాట్, కాట్ ఈజ్ 1 tan. మీరు పేర్స్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, లైక్ సైన్ కొసికెంట్, కాస్ సీకెంట్, tan కాట్. ఈ పేర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సైన్కి సీకెంట్ రాయద్దు, కొసికెంటే ఉండాలి, అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. పేరు గుర్తుపెట్టుకోండి, సైన్ కొసికెంట్, కాస్ సీకెంట్, tan కాట్. ఓకే, tan కాట్ ఆల్మోస్ట్ గుర్తుంటుంది, సైన్ కొసికెంట్, కాస్ సీకెంట్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఈ పేర్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.